దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ లో భారత కుర్రాళ్ల జట్టు మరో విజయాన్ని నమోదు చేసుకుంది. అమెరికాపై 201 పరుగుల తేడాతో నెగ్గింది. బ్లూమ్ ఫౌంటైన్లో జరిగిన ఈ పోరులో టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ అండర్-19 పరుగుల విధ్వంసం సృష్టించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. ఓపెనర్ అర్షిన్ కుల్కర్ని 108 పరుగులతో ఆకట్టుకున్నారు. ముషీర్ ఖాన్ 73, కెప్టెన్ ఉదయ్ సహారన్ 35, ప్రియాంశు మోలియా 27, సచిన్ దాస్ 20, ఆదర్శ్ సింగ్ 25 పరుగులు చేశారు. అమెరికా బౌలర్లలో అతీంద్ర సుబ్రమణియన్ 2, ఆర్య గార్గ్ 1, ఆరిన్నాథ్ కర్నీ 1, కెప్టెన్ రిషి రమేష్ 1 వికెట్ తీశారు. 327 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అమెరికా 50 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులే చేసింది. అమెరికా జట్టులో ఉత్కర్ష్ శ్రీవాస్తవ 40, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అమోఘ్ ఆరేపల్లి 27 పరుగులు చేశారు. చివర్లో ఆరిన్నాథ్ కర్నీ 20 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నమన్ తివారీ 4 వికెట్లు తీశారు. పేరుకే అమెరికా, అందరూ మనవాళ్లే. అండర్-19 వరల్డ్ కప్ కు అర్హత సాధించిన అమెరికా జట్టులో అందరూ భారత సంతతి క్రీడాకారులే. ఆఖరికి కెప్టెన్ కూడా మనవాడే. ఓసారి అమెరికా ఆటగాళ్ల పేర్లను చూస్తే కెప్టెన్ రిషి రమేష్, ప్రణోద్ చెట్టిపాళయం, భవ్య మెహతా, సిద్ధార్థ్ కప్పా, ఉత్కర్ష్ శ్రీవాస్తవ, అమోఘ్ ఆరేపల్లి, మానవ్ నాయక్, పార్థ్ పటేల్, ఆరిన్నాథ్ కర్నీ, అతీంద్ర సుబ్రమణియన్, ఆర్య గార్గ్ ఇలా ఉన్నాయి వారి పేర్లు. అమెరికా అన్న పేరు తప్ప అంతా భారతీయమే కనిపిస్తుంది.